నమస్కారం. భక్తి, నమ్మకం, ఆధ్యాత్మికత కలిసిన మహాయాత్ర అదే సింహాచలం గిరి ప్రదక్షిణ. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి ఆశీస్సుల కోసం 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఈరోజు ఈ పవిత్ర యాత్ర చరిత్ర, విశిష్టత, పూర్తి రూట్ మ్యాప్, అలాగే ముఖ్యమైన సూచనలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా నిర్వహించే గిరి ప్రదక్షిణకు శతాబ్దాల నాటి చరిత్ర ఉంది. సింహాచలం కొండ చుట్టూ కాలినడకన ప్రదక్షిణ చేస్తే స్వామివారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సింహాచలం ఆలయం భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ నారసింహ క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ స్వామివారు వరాహ మరియు నారసింహ స్వరూపాల సమ్మేళనంగా దర్శనమిస్తూ ఉంటారు. సంవత్సరం అంతా చందనంతో కప్పబడి ఉండే ఈ స్వామివారిని అక్షయ తృతీయ రోజున మాత్రమే నిజ రూపంలో దర్శించుకోవచ్చు. దాదాపుగా 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం తూర్పు గంగరాజులు, విజయనగర సామ్రాజ్యాధీశుల ఆశ్రయంతో అభివృద్ధి చెందింది. అయితే గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారు? స్వామివారు కొలువై ఉన్న పవిత్ర కొండను ప్రదక్షిణ చేయడం ద్వారా పాప విమోచనం, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. వేలాది మంది భక్తులు చెప్పులు లేకుండా గోవిందా గోవిందా అంటూ గోవిందనామ స్మరణతో ఈ యాత్ర పూర్తి చేస్తూ ఉంటారు. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న పూర్తి రూట్ మ్యాప్ ఏంటో తెలుసుకుందాం. 32 కిలోమీటర్ల రూట్ మ్యాప్. తొలి పావంచ, అడవివరం, సెంట్రల్ జైల్ రోడ్, ముడిసర్లోవ, హెల్త్ సిటీ, హనుమంతవాక, వెంకోచిపాలెం, హెచ్పి కాలనీ, అప్పుఘర్, జోడుగుళ్లపాలెం, మాధవధార, ఎన్ఎస్టిఎల్, గోపాలపట్నం, ప్రహ్లాదపురం, గోశాల, తొలి పావంచ. మొత్తంగా సుమారు 32 కిలోమీటర్ల పవిత్ర ప్రదక్షిణ పూర్తవుతుంది. అధికారులు తాగునీరు, వైద్య శిబిరాలు, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఆ రోజు గిరి ప్రదక్షిణకు వెళ్లేవారు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయాలు. సింహాచలం గిరి ప్రదక్షిణ 2026 జూలై 28న ప్రారంభమవుతుంది. సుమారుగా 32 కిలోమీటర్ల నడకలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనాలు వేస్తున్నారు. గిరి ప్రదక్షిణ సంబంధించి కూడా మనం 28కి అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేసుకున్నాము. ఈ మధ్యనే ఆల్ సీనియర్ ఆఫీసర్స్ కలిసి కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. మనకు ఒక స్ట్రెచ్, మనకు ఒక దగ్గర జీవీఎంసీ వర్క్స్ జరుగుతున్నాయి. వార్ ఫుటింగ్ బేసిస్ మీద మన ఏదైతే కుమారి కళ్యాణం దగ్గర వర్క్స్ జరుగుతున్నాయి ఇందిరానగర్ నుంచి, అవి కూడా మ్యాక్సిమం ప్రోగ్రెస్ వచ్చింది, కంప్లీట్ చేసుకుంటాము. 32 కిలోమీటర్లలో ఒక 31 సెక్షన్స్గా డివైడ్ చేసుకున్నాం. 30 సెక్షన్ల కింద 30 అసిస్టెంట్ సెంటర్, పిలిగ్రిమ్ అసిస్టెంట్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తున్నాము. ఆ ప్రతి సెంటర్లోనూ శానిటేషన్ సంబంధించి, వాటర్ సప్లై సంబంధించి, అలాగే స్ట్రీట్ లైటింగ్ సంబంధించి, బందోబస్తు కోసం పోలీస్ సపోర్ట్, మెడికల్ టీం, వీళ్ళందరినీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళు మనకు రైట్ సైడ్ అంతా కొండ ఉంటుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ మెడికల్ ఎవాక్యుయేషన్ పాయింట్స్ని ఐడెంటిఫై చేసి అక్కడ అంబులెన్సెస్ని, కొన్ని వెహికల్స్ని పెట్టుకుంటారు. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నట్లయితే ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న రోడ్స్, ఇంటర్నల్ రోడ్స్ నుంచి వాళ్ళని నియరెస్ట్ హాస్పిటల్ తీసే విధంగా ప్లాన్ చేసుకున్నాము. మనం ఆ రోజున కొన్ని అడ్వైజరీస్ని, మెజర్స్ని కూడా సిటిజన్స్కి ఇష్యూ చేయబోతున్నాం. ఇక వెళ్లే ముందు తేలికైన, సౌకర్యవంతమైన దుస్తులు ధరించండి. అలాగే మీ వెంట చిన్న వాటర్ బాటిల్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ లేదా గ్లూకోజ్ వెంట తీసుకువెళ్ళండి. అవసరమైన మందులు, షుగర్, బీపీ, ఆస్తమా మొదలైనవి మీ వెంటే ఉంచుకోండి. ప్రదక్షిణ సమయంలో తరచుగా నీరు తాగుతూ ఉండండి. డీహైడ్రేషన్ రాకుండా జాగ్రత్త తీసుకోండి. అధిక వేగంతో నడవకుండా మీ శక్తికి తగ్గట్టు నడవండి. అలసటగా అనిపిస్తే ఏర్పాటు చేసిన విశ్రాంతి కేంద్రాల్లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ మీ యాత్రని ప్రారంభించండి. చిన్నపిల్లలు, వృద్ధులపై ప్రత్యేకించి శ్రద్ధ పెట్టండి. గుంపులో తోపులాటలు చేసుకోవద్దు. ఆ గుంపులకి దూరంగా ఉండండి. నెమ్మదిగా నడవండి. ఆరోగ్యపరంగా ఛాతీ నొప్పి, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగితే వెంటనే సమీప వైద్య శిబిరాన్ని సంప్రదించండి. మధుమేహం లేదా రక్తపోటు ఉన్నవారు సమయానికి మందులు తీసుకోండి. అలాగే భద్రత విషయానికి వస్తే విలువైన వస్తువులు, ఎక్కువ నగదు మీ వెంట అస్సలు తీసుకువెళ్ళకండి. అపరిచితుల నుంచి ఆహారం లేదా పానీయాలు తీసుకోవద్దు. పిల్లల చేతికి తల్లిదండ్రుల ఫోన్ నెంబర్ ఉన్న బ్యాండ్ లేదా ఒక చీటీ కానీ ఉంచడం చాలా మంచిది. పరిశుభ్రత. ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ వేయకుండా డస్ట్బిన్స్లోనే వేయండి. అధికారుల సూచనలు, పోలీసుల ట్రాఫిక్ నియమాలు తప్పకుండా పాటించండి. అధికారులు కల్పిస్తున్న సౌకర్యాలు: తాగునీరు, వైద్య శిబిరాలు, అంబులెన్స్లు, బయో టాయిలెట్స్, విశ్రాంతి కేంద్రాలు, లైటింగ్, ట్రాఫిక్ నియంత్రణ వంటి ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి ఆశీస్సులతో
మీ గిరి ప్రదక్షిణ సాఫీగా సురక్షితంగా పూర్తి కావాలని కోరుకుంటున్నాం. భక్తి అంటే కేవలం ఆలయ దర్శనం మాత్రమే కాదు, ప్రతి అడుగులో స్వామివారిని స్మరించడం. సింహాచలం గిరి ప్రదక్షిణ కూడా అలాంటి మహోన్నతమైన ఆధ్యాత్మిక అనుభూతి. మీరు కూడా ఈ పవిత్ర యాత్రలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.